తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. మహాలక్ష్మి పథకంలో స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణాలు చేసిన సందర్భంగా మంచిర్యాల బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్ సాగర్ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పథకం ద్వారా మహిళలు బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మహిళలకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఎస్సీ గురుకుల పాఠశాలలో అస్తవ్యస్తంగా మారడానికి కారకులైన ఎస్సీ గురుకుల సెక్రటరీ ఆలూరు వర్షిణిని వెంటనే తొలగించాలని స్పేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుములు సురేష్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎవరెస్టును ఎక్కిన గురుకులాలు రేవంత్ పాలనలో ఆత్మహత్యలకు అడ్డాలుగా మారుతున్నారన్నారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గురుకుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలకు పెనపాకలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మనుగూరులోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గిరిజన బాలికల హాస్టల్స్, బాలుర హాస్టల్లోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు విద్యార్థులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనుగూరు ఉపరితల బొగ్గు గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి, ఓబీ మట్టి పనులకు అంతరాయం ఏర్పడింది. ప్రజలలోనే ఉండాలని, చెరువుల్లో వాగుల్లో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు కోరారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. వర్షాకాల నేపథ్యంలో పసరా దగ్గరున్న గుండ్లవాగు, తాడ్వే మండలంలో జలగలంచ వాగును పరిశీలించారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ 23వ జాతీయ మహాసభలు 19వ రోజున మదిరలో నిర్వహించారు. మహాసభల్లో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పథకం ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని జిల్లా కార్యదర్శి తాండా సురేష్ అన్నారు. కమ్యూనిస్టులు స్ఫూర్తిదాయకంగా పనిచేయాలన్నారు. నిర్మల్ జిల్లా చేత గ్రామంలో ఈ నెల 17న బలిరాం గౌడ్ అనే వృద్ధుని హత్య జరిగింది. హత్య చేసిన నిందితుడు సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన రిమాండ్కి తరలించినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. సంతోష్ మద్యానికి బానిసై చిన్నపాటి చోరీలు చేసేవాడని, మృతుడు బలిరాం ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు వెల్లడించారు. 1,50,000 రూపాయలు ఎత్తుకు వెళ్లాడని వివరించారు. నిందితుడిని పట్టుకున్న సిఐ ఎస్ఐ కృష్ణారెడ్డిలను ఏఎస్పీ అభినందించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఫేస్బుక్ ద్వారా పరిచయమై 8 లక్షల రూపాయలు మోసపోయిన సైబర్ నేరం బయటపడింది. వడ్డేపల్లికి చెందిన వెంకటేష్ ఫేస్బుక్లో ప్రశాంతి అనే అమ్మాయి పేరుతో ఉన్న అకౌంట్ పర్సనల్లో గత కొన్ని రోజులుగా చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకున్న ప్రశాంతి అతని నుంచి డబ్బులు కాజేసి ప్లాన్ వేసింది. గోల్డ్ లోన్ యాప్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి విడతల వారీగా అతనితో డబ్బులు డిపాజిట్ చేయించింది. మొత్తం 8 లక్షల రూపాయలు వెంకటేష్ ద్వారా పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించారు. అయితే పెట్టిన డబ్బుల్ని విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించిన వెంకటేష్కు మనీ విత్డ్రా కాకపోవడంతో ప్రశాంతిని అడగ్గా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినానని తెలుసుకుని పోలీసులు ఫిర్యాదు చేశారు.